హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఇలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరూ చాలా 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 బాగుండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నా. ఇక నా డే ఛాలెంజింగ్ డే అనమాట స్టార్ట్ చేసిన. ప్రతిరోజు నాకు ఒక ఛాలెంజింగ్లా ఉంటుంది. బట్ ఎంత ఛాలెంజింగ్ అయినా డే అనేది స్టార్ట్ చేయాలి. ప్రతిరోజు ఏదో ఒక అచీవ్మెంట్కి మనం కృషి చేయాలి. కాబట్టి ఇంకా ఈరోజు అయితే నేను స్టార్ట్ చేస్తున్నా. ప్రతిరోజు నిజంగానే ఛాలెంజింగ్గా ఉంటుంది నాకు. ఎట్లా అంటే, నేను ఒక డిసేబుల్ పర్సన్. సో నాకు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వర్క్ చేస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా నా వర్క్లు ఎలా చేసుకుంటాను ఏంటనేది ఇప్పుడు ఎండింగ్ వరకు చూడండి. పొద్దున్నే ఇంకా స్నానం తర్వాత మంచి ఇట్లా అభిషేకం అయితే చేస్తున్నాను. ప్రతిరోజు నేను శివుడికి సాలగ్రామం రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి అభిషేకం చేస్తాను. ఈరోజు గురువారం కాబట్టి సాయిబాబాకు కూడా అభిషేకం చేయడం అయితే జరిగింది. నేను చాలామంది అడుగుతున్నారు, మీరు ఏం మేకప్ వేస్తారా అది ఇది అనేది అంటున్నారు. నాకు అట్లాంటివి ఏమీ లేవు. జస్ట్ నేను చాలా సింపుల్గానే రెడీ అవుతా. ఇలాంటి కెమికల్స్ ఎక్కువ వాడను. జస్ట్ ఒక సిరం వాడుతున్నాను. ఏంటంటే నాకు ఈ మధ్య బాగా పింపుల్స్ వస్తున్నాయి. దానికోసం మంచి పింపుల్స్ కంట్రోలింగ్ ఏదో సిరం అంట, డెర్మా వాళ్ళది. మొన్న మధ్య కొనుక్కున్నాను, 1 month అవుతుంది. ఇంకా సిరం అయితే అప్లై చేసినాను ఫేస్కి అయితే. ఏంటి ఛాలెంజింగ్ అనుకుంటుండొచ్చు మీరు. నేను చాలామంది అంటుంటారు, అంటే నన్ను బయట చూసిన వాళ్ళు, ఏంటి నీ వర్క్ ఎట్లా చేసుకుంటావు, నీ పనులు ఎట్లా చేసుకుంటావు, నీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా, ఎట్లా చేస్తారు, నువ్వు అసలు ఎట్లా మూవ్ ఆన్ అవుతావు మీ ఇంట్లో అని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. నేనైతే ఇంకా అందరికీ చెప్పలేకపోతున్నా. అందుకని చెప్పేసి ఇట్లా నా డైలీ ఛాలెంజింగ్ రొటీన్ ఛాలెంజింగ్స్ లైఫ్లో ఎట్లాంటి ఛాలెంజింగ్స్ ఫేస్ చేస్తూ ముందుకెళ్తున్నానో అవన్నీ మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. అఫ్కోర్స్ అందరికీ ఏంటి ఇట్లా అనుకుంటుండొచ్చు, కానీ ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. కానీ నాకు ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవ్వి అన్నీ అందరితో చేయించుకోవాలని ఎక్కువ ఉండదు. బట్ నేను నాకు సాధ్యమైనంత వరకు నేను ఓన్గానే చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అంతేకాదు, నాకు ఈ మధ్య కొంచెం ఇమ్యూనిటీ తక్కువ అవడం వల్ల నాకు కాల్షియం కూడా తక్కువ ఉంది. నాకు హెల్త్ బాగుండట్లేదు. అందుకని చెప్పేసి ఈరోజు అయితే హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటున్నా. వెళ్ళి చెకప్ చేయించుకోవాలనుకుంటున్నా, హెల్త్ ఎందుకు బాగుంటట్లేదని. ఎస్పెషల్లీ నాకు ఇమ్యూనిటీ తక్కువ. ఏ చిన్న వర్షానికి కానీ, చలి వాతావరణం మారినా కానీ, వెదర్ చేంజ్ అయినా కానీ వెంటనే వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి నాకు. అందుకని చెప్పేసి ఇంకా కాల్షియం అవి గోళీలు వెళ్దామని రెడీ అవుతున్నాను. అంటే ఎట్లా వెళ్తావు అని చాలామంది అంటుంటారు. నాకు ఎలక్ట్రానిక్ వీల్ చైర్ ఉంది. అఫ్కోర్స్ ఒక స్పాన్సర్ నాకు ఒక అన్న నాకు స్పాన్సర్ చేసిండే అనమాట నా ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు. సో అప్పటి నుండి నేను ఎక్కడ అంటే అక్కడ మూవ్ ఆన్ అవుతున్నాను, ఎక్కడ ఆగకుండా. అనుకుంటాం కానీ జీవితం చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ అన్ని కష్టాలను చూసి జీవితాన్ని ముందుకెళ్తేనే కదా మనం ఎంతో ఛాలెంజింగ్ తీసుకొని ముందుకెళ్ళాలనేది నా ఒపీనియన్. ఇంకా నేనైతే మాత్రం రెడీ అయిపోయాను. ఇంకోటి చాలామంది అంటారు, జడ ఎలా వేసుకుంటావు నువ్వు, నీకు ఒకటే హ్యాండ్ అన్నావు, జడ ఎట్లా వేసుకుంటావు, నీకు ఎవరు వేస్తారు, మీ అమ్మ వేస్తుందా, మీ అక్క వేస్తుందా, మీ వదిన వేస్తుందా అని చెప్పి అందరు అడుగుతుంటారు. నేనే వేసుకుంటాను ఎక్కువ శాతం. అంటే ఎట్లా వేసుకుంటావు అని కూడా చాలామంది అడిగారు. అందుకే ఎందుకో ఇట్లా చూపిస్తున్నాను. నాకు లాంగ్ హెయిర్ అంటే ఇష్టము. కాకపోతే ఏంటంటే నాకు దేవుడి దయ వల్ల థిక్ హెయిర్ ఇచ్చిండు. సో నేను
ఈ మధ్యనే కొంచెం నాకు సంవత్సరంలో 2 సార్లు నేను హెయిర్ కట్ చేస్తాను అనమాట. నాకు మంచిగా గ్రోత్ అయితే బాగా పెరుగుతుంది జుట్టు అయితే, లాంగ్ హెయిర్ అండ్ గ్రోత్ కూడా బాగానే ఉంటుంది, ఎక్కువ ఏమి ఊడిపోదు. అంతే అట్లానే నేనేమి హెయిర్ కేర్కి సంబంధించి కూడా స్పెషల్గా ఏమి కూడా ఎక్కువ వాడను. జస్ట్ ఒక ఆయిల్ మాత్రమే అప్పుడప్పుడు అప్లై చేస్తాను. అది కూడా వీక్లీ 10 డేస్కో 15 డేస్కో ఒకసారి మాత్రమే ఆయిల్ కూడా అప్లై చేస్తాను. ఎక్కువ శాతం ఏం వాడను. కానీ ఏంటంటే నేను పీస్ఫుల్గా ఉండడానికి ఇష్టపడతాను. ఎక్కువ ఓవర్గా ఎగ్జైట్ అవుతూ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం అట్లాంటిది ఏం చేయొద్దు. మనం ఎప్పుడే కానీ జీవితంలో ఎక్కువ ఏదైనా సరే అతి ఎప్పటికీ ప్రమాదమే. మనం ఎట్లుంటామో అట్లనే ముందుకు వెళ్తూ కొంచెం కొంచెంగా మనం ఛాలెంజింగ్ అనేది ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలనేది నా ఒపీనియన్. సో నేను అట్లనే అనుకొని నేను కూడా ఏదైనా ఒక వర్క్ చేసి ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసిన అనుకో, ఒకటే స్టార్ట్ చేస్తాను. ఆ ఒక్కటి కూడా కంప్లీట్ అయ్యేదాకా నేను వదిలిపెట్టను. తర్వాత ఇంకొకటి ఛాలెంజింగ్ అనేది నేను తీసుకుంటాను అనమాట. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాను. నేను ఎప్పుడైతే అనుకుంటానో అంటే ఒక వారం 15 డేస్ ముందు నుంచే స్టార్ట్ చేస్తాను. ఆ 15 డేస్లో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మాత్రమే చేస్తాను. ఆ తర్వాతనే వేరే ఏదైనా నేను మొదలెడతాను అనమాట. సో నాకు ఎప్పుడైనా కానీ నేను ఇప్పటివరకు చాలామంది నన్ను సక్సెస్ అయినావు అట్లా ఇది అంటారు, కానీ నా సక్సెస్ మంత్ర అంటే ఏం లేదు, హార్డ్ వర్క్ అంతే. మన కష్టాన్ని మనం నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఏదో అద్భుతాలు జరుగుతాయి, ఎవరో వచ్చి మన జీవితంలో ఏదో చేస్తారు, అది ఇది అన్నదంతా వేస్ట్. నేనైతే అట్లాంటివి నమ్మము. మనకు ఎంతైనా సరే మన ఓన్గానే మనకు సొంత ప్రయత్నం అయితే ఖచ్చితంగా వేయాలి. సొంత ప్రయత్నం చేస్తేనే ఏదైనా లాభమైనా నష్టమైనా కూడా తీసుకునేంత మైండ్ సెట్ కూడా ఉండాలి. అన్నిసార్లు మనం విన్ అవ్వాలనే ఛాన్స్ లేదు, అన్నిసార్లు మనం లాస్ అవ్వాల్సిన అది కూడా లేదు. సో అన్ని పాజిటివ్గా వెళ్తూ ఏదైనా సరే చేయగలము, చేస్తాను. అంటే ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతుంది ప్రతి ఒక్కరికి. నాకు కూడా చాలాసార్లు అట్లాంటివి ఫేస్ చేసినాను. సో ఫెయిల్యూర్ అయినప్పుడు ఎక్కడో రాక్ స్టెప్ వేసి ఉంటాము, అందుకే ఫెయిల్ అయ్యామని చెప్పేసి అట్లాంటి పాజిటివ్ మైండ్ సెట్తో మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే నేను చాలామందిని చాలామందిని కూడా కలిసినాను. వాళ్ళందరూ చెప్పింది కూడా అదే, మనం ఏదైనా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది లెక్కలో పెట్టుకోవద్దు, మనం ఏం చేస్తాం అనుకున్నామో అది మాత్రమే చేయాలని. సో అందుకే నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. నాకైతే చాలా డ్రీమ్స్ ఉన్నాయి అబ్బా, నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్ నేను రీచ్ అవ్వడం కోసం అయితే నేను ఎక్కువ అది చేస్తాను. నాకు జనాలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం అంటే చాలా తక్కువ. నేను ఇప్పుడు నా వర్క్ గురించి, నా గురించి, నా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలని చెప్పేసి అయితే తీసుకుంటాను. ఇప్పుడైతే నేను రెడీ అయ్యి చెప్పాను కదా హాస్పిటల్కి అయితే ఇట్లా వెళ్తున్నాను. సో ఇదండి ఈరోజు నా వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానని చెప్పిస్తూ ఇట్లు మీ విజయలక్ష్మి. ఎప్పుడు మీకు అందుబాటులో ఉండేలాగా డైలీ నేను లైవ్స్